ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మ శాకాంబరిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. 3 రోజుల పాటు జరుగుతున్న ఈ శాకాంబరి ఉత్సవాలలో అమ్మవారు వివిధ రకాల కూరగాయలతో అంగరంగ వైభవంగా దర్శనమిస్తున్నారు. అమ్మవారి శాకాంబరి ఉత్సవాలు ఇప్పటి నుంచి ప్రారంభమయ్యాయి. ఈ శాకాంబరి ఉత్సవాల వెనుక ఉన్న విశేషం ఏంటంటే, ఒకప్పుడు మనుషులందరూ ఆహారానికి తీవ్రమైన కొరత ఎదుర్కొనేవారు. ఆహారం దొరక్క భక్తులు విలవిలాడుతూ ఉండేవారు. మానవుల సమస్యలను గ్రహించిన అమ్మవారు తన చేతుల నుంచి, తన రూపం నుంచి అనేక రకాలైన కూరగాయలను సృష్టించి మానవాళికి అందించింది. మానవాళి ఆహారంతో అలమటించిపోకుండా వివిధ రకాలైన పోషకాహారం కలిగిన కూరగాయలను సృష్టించి ఇచ్చింది. అందుకే కృతజ్ఞతగా ప్రతి ఏటా అమ్మవారికి వర్షాకాలంలో శాకాంబరి ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. అమ్మవారి శాకాంబరి ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ ఇది. శాకాంబరి ఉత్సవాల సమయంలో అమ్మవారి ఆలయాన్ని దర్శించిన భక్తులకి అమ్మవారి శాకాంబరి ఉత్సవాల సందర్భంగా అమ్మవారికి అలంకరించిన, అమ్మవారి నుంచి సంగ్రహించిన ఆ కూరగాయలను కదంబం పేరుతో వంటలు వండి భక్తులకు అందజేస్తారు. ప్రతి భక్తుడికి ఈ కదంబం కూరగాయలతో తయారు చేసిన ఆహారాన్ని భక్తులకి విజయవాడలో అందిస్తారు. భక్తులందరూ తప్పనిసరిగా ఈ కదంబాన్ని స్వీకరించి అమ్మ అనుగ్రహాన్ని పొందవచ్చు. శాకాంబరి రూపంలో అమ్మవారిని వీక్షించిన వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి, ఆరోగ్యము సిద్ధిస్తుంది.